బంగారు నగలని ఇస్తాం. ఆ తర్వాత అవి రాళ్ల కింద మారిపోతాయి. నీ దగ్గరున్న డబ్బులు ఆ మైసమ్మ పట్టుకెళ్ళి సేట్కిచ్చేసింది. ఇంకా నీ దగ్గర ఏముంది? లేకపోవడం ఏమిటి బాలిక? విశాలమైన హృదయం ఉంది. అదొక పెద్ద పుష్పక విమానం. ఇప్పటికే దానిలో 99 మంది ఉన్నారు. నువ్వొక్కదానివి బరువు అయిపోతావా ఏంటి? ఒరే పొట్టిపోవా, పిచ్చి నీకో నాకు తెలియడం లేదు. నిన్నిప్పుడే చంపేస్తాను. అబ్బా, అదేంటి బాలిక, అప్పుడే అలసిపోయావా? ఒరే నిన్ను అమ్మో, అమ్మో. బాలిక, నువ్వడిగిన ప్రకారమే నేను పూజ జరిపించాను. ఇక నాకు ఇస్తానన్న చిన్ముద్రిక నాకివ్వుము. యమధర్మరాజా, నేను మిమ్మల్ని ఒక వారం రోజులు నాకు మావయ్యగా ఉండమని అడిగాను కదా. ఆ గడువు పూర్తి కావడానికి ఇంకా 3 రోజులుంది. ఆ 3 రోజులు పూర్తయ్యాక మీ ఉంగరం మీకిస్తాను. యముండా, స్వామి, శివుడు అభిషేక ప్రియుడని, విష్ణుమూర్తి అలంకార ప్రియుడని, సూర్యుడు నమస్కార ప్రియుడని చెప్తారు. సూర్యపుత్రులైన మీకు నమస్కరించి మరీ చెప్తున్నాను. నాకు 3 రోజులు గడువుంది. ఆ తర్వాతే మీకు ఆ చిన్ముద్రికని ఇస్తాను. ఆగు బాలిక, నేను మృత్యుంజయ హోమం జరిపించటం వల్ల నీ భర్త మృత్యుగండం నుంచి తప్పించుకున్నాడని ఆనందపడుతున్నట్టున్నా. కాని అది నీ భ్రమ మాత్రమే. యాగంలో నీ భర్త భక్తిగా కూర్చోలేదు. భక్తి లేని చోట ఫలితం ఉండదు. ఇక నా దీవెనంటావా? దాని సంగతి నీకు తెలుసు కదా. 3 రోజులు కాదు, 30 రోజులైనా నీ భర్తను మృత్యువు కోరల నుండి రక్షించుకోలేవు. ఇలా అనడానికి మీకు బాధగా అనిపించడం లేదా? నా కష్టాన్ని, నా బాధని చూసి నా భర్తని వదిలేయాలని లేదా? నా చేతిలో ఏమీ లేదు బాలిక. అంతా అతని కర్మానుసారమే జరుగుతుంది. పైలోకంలో సుఖంగా ఉన్న జీవి ఈ లోకానికి రావడానికి బాధపడతాడు. అలాగే ఈ లోకంలో సుఖంగా ఉన్న జీవి పైలోకానికి రావటానికి బాధపడతాడు. మానవుల సుఖదుఖాలతో మాకు సంబంధం లేదు. మేము సమవర్తిని. మీరు ఎన్ని చెప్పినా నేను నా భర్తని వదులుకోలేను. మృత్యుంజయ హోమం జరగకూడదు అని మీరు ప్రయత్నించారు, కానీ జరిగింది కదా. నాకు ఆ అమ్మవారి ఆశీస్సులున్నాయి. ఆవిడ దయతో నేను నా భర్తని కాపాడుకుంటాను. ఈ మానవులు ఉప్పు కారాలతో పాటు మాకు మమకారం కూడా పెట్టారు దేవి. అందుకే పాషాణంలో ఉండాల్సిన నా గుండె వీళ్ల బంధాలను చూసి కరిగిపోతుంది. ప్రభు, కావేరి చేసేది న్యాయ పోరాటమే కావచ్చు, కాని మీతో తలపడ్డాన్ని మాత్రం నేను భరించలేకపోతున్నాను. ఒక సామాన్య మానవ కాంత నా భర్తను ఇలా వేధించటం నాకు చాలా బాధగా ఉంది. దేవి, మొదట నేను అలాగే అనుకున్నాను. కాని భర్త మీద ఉన్న ప్రేమ
భార్యకు ఆ శక్తినిస్తుంది. ఆ శక్తితోనే సావిత్రి నన్ను యమలోకం దాకా వెంబడించి భర్త ప్రాణాలు తిరిగి తెచ్చుకుంది. అదే శక్తితో అనసూయ త్రిమూర్తులని పసిపాపలు చేసింది. చూద్దాం ఈ కావేరి ఏం సాధిస్తుందో.